ఉజ్జయిని, ప్రస్తుత ఉజ్జైన్, మధ్యప్రదేశ్, భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి. ఇది మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్న పుణ్యభూమి. ఈ నగరానికి కాలభైరవ స్వామి క్షేత్రపాలకుడు, రక్షక దేవుడు. కాలభైరవుని ఆవిర్భావం. ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు ఎవరు శ్రేష్ఠులు అన్న విషయంపై వాదనకు దిగారు. వారి అహంకారాన్ని తొలగించేందుకు శివుడు అనంతమైన అగ్నిస్తంభంగా, జ్యోతిర్లింగంగా అవతరించాడు. బ్రహ్మదేవుడు అబద్ధంగా, నేనే ఆ అగ్నిస్తంభం శిఖరాన్ని చూశాను అని చెప్పాడు. అది విన్న శివుడు కోపించి, తన మూడవ కన్ను నుండి కాలభైరవుని సృష్టించాడు. కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదవ తలని నరికి, అతని అహంకారాన్ని నశింపజేశాడు. కాని బ్రహ్మహత్య చేసిన పాపం కారణంగా కాలభైరవునికి బ్రహ్మహత్యా దోషం పట్టుకుంది. ఉజ్జయినికి రావడం. ఆ దోష విముక్తి కోసం కాలభైరవుడు అనేక పుణ్యక్షేత్రాలను సంచరించాడు. చివరికి ఉజ్జయినికి వచ్చాడు. ఇక్కడ అతని బ్రహ్మహత్యా దోషం తొలగిపోయింది. అప్పుడు పరమశివుడు ఇలా వరమిచ్చాడు. కాలభైరవా, నీవు ఉజ్జయినిలో క్షేత్రపాలకుడిగా శాశ్వతంగా నివసించాలి. అప్పటినుంచి ఉజ్జయినిలో ఏ పూజైనా, యజ్ఞమైనా ముందుగా కాలభైరవుని పూజించిన తరువాతే ప్రారంభమవుతుంది. కాలభైరవునికి మద్యం నైవేద్యం ఎందుకు? కాలభైరవుడు తామస గుణస్వరూపుడు. లోకదోషాలను, భయాలను, అకాల మరణ భయాన్ని తొలగించే దేవుడు. అందుకే ఉజ్జయినిలో కాలభైరవునికి మద్యం నైవేద్యం సమర్పిస్తారు. ఇది అహంకార త్యాగం, భయనాశనం యొక్క సంకేతం. కాలభైరవ భక్తి ఫలితం. కాలభైరవుని భక్తితో భయాలు తొలగిపోతాయి, శత్రు బాధలు నశిస్తాయి, న్యాయ విజయం లభిస్తుంది, కాలభయం, మరణ భయం తగ్గుతుంది.